హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మొక్కలకి నేను ఇచ్చే ద్రావకం ఏదో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఇదే ఇస్తూ ఉంటాను. ప్రతిదీ పప్పు కడిగిన నీళ్ళేంటి, బియ్యం కడిగిన నీళ్ళేంటి, ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బయటకు వచ్చి ఈ బిన్లో పోసేసుకుంటాను. ఇది ఫిల్ అయ్యే వరకు దీంట్లో పోసుకుంటాను. అన్నీ వేసేస్తాను అన్నమాట. ఇందులో పూజకు వచ్చే పువ్వులు ఏంటి అన్నీ ఇవి కూరగాయ, ఇవి కీర దోసకాయ, అవి పైచెక్కులు, ఇంకే ఇవి కూడా అన్నీ ఈ డబ్బాలో పెట్టేసుకుంటాను. సింక్లో ఈ డబ్బా పెట్టుకుంటాను. సింక్ ప్రతి కిచెన్లో వచ్చే ప్రతి వేస్ట్ ఇందులో పెట్టుకొని ఇది నిండగానే దీన్ని తీసుకెళ్ళి బయట పోసేస్తాను అనమాట. ఈ డబ్బాలో పోసేస్తాను. ఇలా అట్లా ఏదన్నా కానివ్వండి ఫ్రెండ్స్. ఇదిగోండి బీరకాయ చెక్కులు, ఇవి బీరకాయలు టమాటాలు. ఈరోజు నేను బీరకాయ కూర చేస్తే ఇవి పైన తీసిన తాటలు అనమాట. ఇవన్నీ తీసుకెళ్ళి ఇలా ఏది వేస్ట్ కానివ్వండి ఫ్రెండ్స్, నేను ప్రతిదీ ఆ బిన్లోనే పోసేసుకుంటాను. ఇలా పోసేసి దీన్ని కొంచెం మనం కర్రతో తిప్పుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు తిప్పుతాను చూడండి. కర్రతో ఇలా తిప్పుకుంటే గనక, అలా తిప్పితే కిందది పైకి, పైది కిందకి అలా అన్నీ కలిసేసి బాగా మురుగుతాయి అన్నమాట. మనకు అది నిండేలోపు మురుగుతాయి. పాల బాటిల్ కడిగిన నీళ్ళు కూడా వేస్ట్ కానీ ఫ్రెండ్స్, నేను పాలు గిన్నెలో పోసిన తర్వాత బాటిల్ కూడా కడిగి ఇందులో పోసేసుకుంటాను. అట్లా ఏది అసలు కొంచెం వాటర్ కూడా పాల గిన్నెలు కడిగిన, పిండి గిన్నెలు కడిగిన అన్నీ తీసుకొచ్చేసి ఇందులో పోసేస్తాను. ఈరోజు చెట్లకు ఇద్దాం అనుకుని వడపోసేస్తాను. ఇలా మనకు బియ్యం వడకట్టుకునే గిన్నె ఉంటుంది కదా, బెజ్జాల గిన్నె, ఆ గిన్నెను బకెట్లో పెట్టుకొని ఇలా పోసేసుకొని ఇలా కర్రతో తిప్పామనుకోండి, వాటర్ మొత్తం దిగిపోతుంది. పైన ఈ కిచెన్ వేస్ట్ వరకే ఉంటుందన్నమాట. ఈ ఉల్లిపాయలు అంకెము అవన్నీ కొద్దిగా ప్రాసెస్. ఇదైతే బాగుంటుంది. ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఆ గిన్నె కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. వాటర్ దిగిపోయిన తర్వాత ఈ వేస్ట్ మొత్తం మళ్ళీ అదే బిన్లో పెట్టుకొని పైకి తీసుకెళ్తాను అనమాట కంపోస్ట్ చేయటానికి. ఇప్పుడు ఈ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అడపోసాను, ఈవినింగ్ తీసుకెళ్తాను పైకి. తీసుకొచ్చాను సాయంత్రం. తీసుకొచ్చి ఇలా డైలూట్ చేసి వేరే 10 లీటర్ల బకెట్ ఫ్రెండ్స్ ఇది. అందులోకి ఆ నీళ్ళల్లోకి ఇది లీటర్ పోసి కొంచెం పోస్తాను అనమాట. ఆ బకెట్ని ఇలా బాగా డైల్యూట్ చేసుకోవాలి. అంటే ఒక 5-6 సార్లు తిరగపోస్తే బాగా కలుస్తాయి అన్నమాట. వాటర్ అంతా కలుస్తాయి. లీటర్కి 7-8 లీటర్లు, 10 లీటర్లలోపు అలా ఇచ్చుకుంటే మామూలు వాటర్ ఇచ్చుకోవాలన్నమాట. పెద్ద సెట్లకైతే, పెద్ద టబ్బులకైతేనేమో ఒక డబ్బా 1 లీటరు 2 పోస్తాను. చిన్న చెట్లకైతేనేమో 3, 4 చెట్లను బట్టి అలా పోస్తానన్నమాట. ఇవి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నేను ఎక్కువగా ఎప్పటి నుంచో ఇవే వాడతాను. అన్నీ అంటే ఇలా లిక్విడ్గా నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఉంటాను చూడండి.